పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నియామకాల ప్రక్రియ అవినీతిమయమా? జీవీఎంసీలో కారుణ్య నియామకాలపై అనుమానాలు. జూన్లో 19 కారుణ్య నియామకాలు, జూలైలో 19 మంది పాత ఉద్యోగులు. 10-20 ఏళ్లుగా సేవలందించిన సీనియర్లకి అన్యాయం. పద్మజ, సత్యవేణి పాత్రలపై ఉద్యోగుల అనుమానం. ఒక అధికారమే ఏళ్ల తరబడి జీవీఎంసీ అట్టి పెట్టుకుని ఆ కుర్చీని వదలకుండా అక్కడే తిష్ట వేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న వారు. ఇంకో అధికారేమో ఈ మధ్య జీవీఎంసీకి వచ్చి పదే ఆవిడ టార్గెట్ అవుతున్నారు. ప్రజల సమస్యల విషయంలో, ఉద్యోగ సమస్యల విషయంలో డబ్బులు చేసుకుంటున్నారు అనే ఆరోపణలు మూటకట్టుకుంటున్న ఆ ఇద్దరు కలిసి జీవీఎంసీలో దాదాపు జరుగుతున్న అవినీతికి సింహభాగం కారణమవుతున్నారు. జీవీఎంసీలో ఇటీవల నిర్వహించిన కారుణ్య నియామకాల విషయంలోనూ బాగానే సొమ్ము చేసుకున్నారు అనేది వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా ఉద్యోగులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే అక్కడ పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారని టాక్ నడుస్తుంది. మహావిశాఖ నగరపాలక సంస్థలో ఇటీవల చేపట్టిన కారుణ్య నియామకాలు, ఆ తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు అవినీతికి తెరలేపే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి. జీవీఎంసీలో కారుణ్య నియామకాలు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన సీనియారిటీ, ప్రమోషన్ల వ్యవహారంపై ఉద్యోగుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ నెలలో 19 కారుణ్య నియామకాలు చేపట్టడం, అనంతరం జూలైలో 10-20 ఏళ్లుగా జీవీఎంసీలో సేవలందిస్తున్న 19 మంది ఉద్యోగులకు అవకాశం కల్పించడం చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి జీవీఎంసీని నమ్ముకొని పనిచేస్తున్న ఉద్యోగులకు ముందుగా అవకాశం ఇవ్వకుండా కారుణ్య నియామకాలకు ముందుగా చేపట్టడం వల్ల సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో తమకు నష్టం జరుగుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారుణ్య నియామకాలు చేపట్టే ముందు సంబంధిత అభ్యర్థుల కుటుంబ పరిస్థితులు, అర్హతలు, విద్యా అర్హతలు, ఆధారపత్రాలు, ఉద్యోగానికి సంబంధించిన నిబంధనలు, తదితర అంశాలు ఎవరు పరిశీలించారు, ఫైళ్లను తయారు చేసిందెవరు, వెరిఫికేషన్ చేసిందెవరు, ఏ అధికారి సిఫార్సు చేశారు, తుది ఆమోదం ఎవరిచ్చారు అనే ప్రశ్నలు ఇప్పుడు ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. ప్రతి కారుణ్య నియామకానికి సంబంధించిన ఫైళ్లు విడివిడిగా పరిశీలించి అర్హతలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది ఉన్నతాధికారులు నిర్ధారించాలని ఉద్యోగులు కోరుతున్నారు. కారుణ్య నియామకాలు చేపట్టే క్రమంలో డబ్బులు చేతులు మారాయన్న అనుమానాలు కొందరు ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు బయటపడలేదని, అందువల్ల ఈ అంశంపై కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఉద్యోగులు కోరుతున్నారు. డబ్బులు చేతులు మారినట్లు ఆధారాలుంటే ఎవరి ద్వారా, ఎవరికి, ఏ ఫైల్ విషయంలో అనే కోణంలో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలో వాస్తవం లేకపోతే వాటిని కూడా స్పష్టం చేసి అనుమానాలకు తెరదించాలని కోరుతున్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించిన, వెరిఫికేషన్ చేసిన, సిఫార్సు చేసిన ప్రతి స్థాయి అధికారుల పాత్రను కూడా విచారణలో భాగంగా పరిశీలించాలని ఉద్యోగులు అంటున్నారు. ఫైల్ వెరిఫికేషన్ ఎలా జరిగింది, ఏ పత్రాలను పరిశీలించారు, అర్హతలను ఎవరు నిర్ధారించారు, ఒకే ప్రమాణాలను అన్ని కేసులకు వర్తింపజేశారా అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని వారు చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పద్మజ, అదనపు కమిషనర్ సత్యవేణి పాత్రపై కూడా ఉద్యోగులు స్పష్టత కోరుతున్నారు. సంబంధిత ఫైళ్లు వారి స్థాయికి వచ్చాయా, పరిశీలించారా, ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయా, తుది నిర్ణయ ప్రక్రియలో వారి పాత్ర ఏమిటి అనే అంశాలను కూడా విచారణలో పరిశీలించాలని కోరుతున్నారు. అధికారులపై ఆరోపణలు నిజమని ముందుగానే నిర్ధారించకుండా ఫైళ్లపై వారి సంతకాలు, నోట్ ఫైల్లోని వ్యాఖ్యలు, సిఫార్సులు, ఆమోద ప్రక్రియ ఆధారంగా వాస్తవాలను నిర్ధారించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జూన్లో 19 కారుణ్య నియామకాలు, జూలైలో 19 మంది పాత ఉద్యోగులకు అవకాశం కల్పించిన క్రమం, కారుణ్య నియామకాల ఫైళ్ల వెరిఫికేషన్, సీనియారిటీ నిర్ణయం, ప్రమోషన్ల విధానం ఇవన్నిటినీ కలిపి సమగ్రంగా పరిశీలించాలని ఉద్యోగులు కోరుతున్నారు. 10-20 ఏళ్లుగా జీవీఎంసీలో సేవలందిస్తున్న ఉద్యోగులకు న్యాయం జరిగిందా? కారుణ్య నియామకాల విషయంలో అన్ని నిబంధనలు పాటించారా? ఫైళ్ల వెరిఫికేషన్ నిష్పక్షపాతంగా జరిగిందా? ఎక్కడైనా అక్రమాలకు అవకాశం కల్పించారా అనే అంశాలపై ప్రత్యేక విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఉద్యోగులు అంటున్నారు.
కారుణ్య నియామకాలు నిబంధనల ప్రకారమే జరిగితే సంబంధిత ఫైళ్లను, వెరిఫికేషన్ వివరాలను, సీనియారిటీ నిర్ణయ ప్రక్రియను బహిర్గతం చేయాలి. అక్రమాలు లేదా అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జీవీఎంసీఏ కాదు, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా, అంటే అధికారికంగా ఉండే ప్రతి శాఖలోనూ కారుణ్య నియామకాలనేవి తీసుకోవడం తప్పనిసరి. ఈ నిర్ణయాలు ఎవరు తప్పుపట్టడు. కనీసం ఆ నియామకాలు సంబంధించి కొన్ని ప్రత్యేక నార్మ్స్ అంటూ ఉంటాయి, అంటే ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. వాటిని మాత్రం ఇక్కడ పాటించకుండా పెద్ద ఎత్తున స్కామ్ చేశారనేది ఇక్కడ వస్తున్న ప్రధాన ఆరోపణ. దీన్ని నిరూపించుకోవాల్సిందే ఆ ఇద్దరు అధికారులు. ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సిందే జీవీఎంసీ కమిషనర్ మాత్రమే. ఈ విషయంలో అక్షర శిల్పానికి ఎలాంటి దురుద్దేశం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.